అంటే కొరకాన రవి గారికి కొరకరాని కొయ్యిగా వీళ్ళ మారిపోయారేమో అనిపించింది. తెల్లారేపటప్పటికి మొత్తం అంతా చేంజ్ చేసేసి ఆఖరికి సుడా చైర్మన్ కూడా అక్కడ లేకుండానే ప్రారంభోత్సవం చేశారు. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీకాకుళంలో కూటమికి ఏమైంది అసలు? ఎందుకని జనసేన పార్టీ నాయకుల్ని కూటమిలో ఉండేటువంటి మిగతా సభ్యులు పట్టించుకోవట్లేదు? ముఖ్యంగా టీడీపీ నుంచి జనసేన పార్టీకి ఎందుకని పడట్లేదు అనేటువంటి ఆలోచనలు, మాటలు చాలా భారీగానే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకు అంటే రీసెంట్గా కార్గిల్ పార్క్ అనేది అక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నారు. చాలా చాలా అద్భుతమైనటువంటి పార్క్. కార్గిల్లో పాల్గొన్నటువంటి శ్రీకాకుళానికి సంబంధించినటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి అందరినీ ఒక మంచి వేదికగా అక్కడ అంటే గుర్తుంచుకునేటువంటి విధంగా, రేపటి తరాలను వాళ్ళ స్ఫూర్తిని వాళ్ళ త్యాగాన్ని గుర్తుంచుకునే విధంగా ఒక పార్క్ ఏర్పాటు చేశారు. అది కార్గిల్ పార్క్ అని దాదాపు 2 కోట్ల ఖర్చుతో సుడా నిధులతో, అంటే శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దాని నిధులతో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చైర్మన్గా, సుడాకి చైర్మన్గా కొనకాని రవికుమార్ గారు ఇప్పుడు ఉన్నారు ఆయన. అయితే ఇక్కడ అదే ఇప్పుడు వీళ్ళ మధ్య ఆ గ్యాప్ని ఇంకా పెంచినటువంటి పరిస్థితి కనిపించింది. ఏంటయ్యా అంటే రీసెంట్గా ఈ ప్రారంభోత్సవం జరిగింది. ఇదంతా కూడా చూసుకోవచ్చు. రామ్మోహన్ నాయుడు గారు ట్విట్టర్ వేదికగా ఇది పెట్టినటువంటిది కూడా మనం చూసుకోవచ్చు. శ్రీకాకుళం ఏపీహెచ్బి కాలనీలో కార్గిల్ విక్టరీ పార్క్ నేడు ఘనంగా ప్రారంభించడం గర్వకారణంగా ఉంది. ఇది కార్గిల్ యుద్ధ వీరులకు నివాళి, సైనికుల పట్ల మన జిల్లాకు ఉన్నటువంటి గౌరవానికి ప్రతీక అని చెప్పి కేవలం 6 నెలల్లో 2 కోట్ల నిధులతో నిర్మితమైనటువంటి ఈ శ్రీకాకుళం నూతన అభివృద్ధికి నిదర్శనం అని చెప్పి చెప్పడం జరిగింది. రాష్ట్ర కింజరపు మంత్రిగా ఉన్నట్టు కింజరపు అచ్చెన్నాయుడు గారు, అలాగే మిగతాకి సంబంధించినటువంటి గుండు శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఆయన పేరు, కలెక్టర్ గారి పేరు, సైనికులు, వీళ్ళ గురించి మాట్లాడారు. మరి దీంట్లో సుడా చైర్మన్ ఏమైపోయారు? దీనికి మూలం ఆయనే కదా. దీన్ని ప్రతిపాదించి దీన్ని ఇంత అందంగా, అద్భుతంగా అక్కడ గేమ్స్ ఆడుకోవటానికి, చాలా పిల్లలు ఆడుకోవటానికి, ఒక బాక్స్ క్రికెట్ కావచ్చు, టెన్నిస్ ఆడుకోవటానికి అత్యాధునిక టెక్నాలజీతో వచ్చినటువంటి ఒక మంచి ఆ పార్కుని రెడీ చేయడానికి ఆయన పాత్ర చాలా గొప్పది కదా. ఆయన సొంత డబ్బులు పెట్టే శ్రీకాకుళం బస్ స్టాపుల్లో ఇంకొక చోట చాలా అద్భుతమైనటువంటి వాటర్ ప్లాంట్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎంతో మందికి ఆయన చేయూతనిచ్చి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి వ్యక్తి కదా. మరి ఆయన పేరు ఎందుకు లేదండి? జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తనా, లేదంటే ఆయనకి మంచి పేరు వస్తుందనా అనేది చాలా మంది ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇది జనసేనకు అవమానించడమే, జనసేనను అవమానించడమే అనేది అక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు ఒక్కసారి మీరు చూడొచ్చు. నేను ఒక్కసారి మీకు క్లియర్గా చూపిస్తాను అసలు ఎందుకు వచ్చింది ఈ గొడవ అనేది. ఇది అసలు శిలాఫలకం అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ అనుకున్నటువంటి శిలాఫలకాన్ని ఆల్రెడీ అక్కడ ప్రతిష్ఠించేశారు. ప్రతిష్ఠించిన తర్వాత ప్రారంభోత్సవం కూడా 20వ తారీఖు అనుకున్నారు. కానీ ఇక్కడ చాలా క్లియర్గా చూసుకోవచ్చు. కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఆ జిల్లాకి సంబంధించినటువంటి ఆయన ఎంపీగా ఉన్నారు, అలాగే కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు ఆయన. అలాగే ఆయన ఇదిగోండి ఆయన పేరు కింద శాసనసభ్యులుగా ఉన్నటువంటి గొండు శంకర్రావు గారి పేరు, సుడా చైర్మన్గా ఉన్నటువంటి కొరకాన రవికుమార్ గారి పేరు ఇక్కడ రాయటం జరిగింది. ఎందుకంటే ఇది ప్రోటోకాల్. అధికారులు ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు వచ్చినా సరే, వేరే పార్టీ వాళ్ళు ఉన్నా సరే, అక్కడ ప్రతిపక్ష పార్టీలు ఉన్నా సరే, ఇదిగోండి ఇక్కడ మనం చాలా క్లియర్గా చూసుకోవచ్చు. దువ్వాడ శ్రీనివాస్ ఆయన శాసన మండలి సభ్యులుగా ఉన్నారు. ఆయన పేరు కూడా రాయటం జరిగింది. ఎందుకు అంటే మనందరికీ తెలుసు ఆయన ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి. ఇక్కడ మరి సరే, మరి ఇక్కడ ఎలా ఉంది కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రారంభోత్సవం దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఒక్కసారి నేను ఆ శిలాఫలకాన్ని ఆయన పేజీలో కూడా మీకు ఒకసారి చూపిస్తా. ఎక్స్ పేజీలో ఇదిగోండి ఇక్కడికి వచ్చేటప్పటికి చూసారా మారిపోయింది. 21వ తారీఖు అని పెట్టారు, మిగతాదంతా ఇక్కడ స్టిక్కర్ అంటించుకున్నారు. మిగతాదంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉండాల్సినటువంటి సుడా చైర్మన్ పేరు ఇక్కడికి పడేశారు. మిగతా అందరి పేర్లు కూడా అటు ఇటు వాళ్ళకి నచ్చినట్టుగా పెట్టేసుకుని తెల్లారేపటప్పటికి మొత్తం అంతా చేంజ్ చేసేసి ఆఖరికి సుడా చైర్మన్ కూడా అక్కడ లేకుండానే ప్రారంభోత్సవం చేశారు. అవును, మరి అయిపోయింది,
మరి అయిపోయిన తర్వాత ఇన్ని రోజులు పెండింగ్ పెట్టి కూర్చుంటారా ఏంటి అని కొంతమంది అడగచ్చు కూడా. ఎందుకంటే అక్కడ పనులన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత ప్రజలకి అది అందించేయాలి కదా అనేటువంటిది అవ్వచ్చు అనుకోవచ్చు. నిజంగానే అక్కడ పనులు కూడా పూర్తి అవ్వాల. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఒకసారి మీకు ఒక వార్తా పత్రికలో ఇచ్చినటువంటి దాన్ని కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను, చూడండి. ఇదిగోండి, ఇది 23వ తారీఖు వచ్చినటువంటి వార్త. కూటమిలో కార్గిల్ మంటలు, సుడా చైర్మన్ కు అవమానంతో జన సైనికుల ఆగ్రహం, 2 కోట్ల సుడా నిధులతో పార్కు నిర్మాణం, చైర్మన్ లేకుండానే ప్రారంభోత్సవంపై విమర్శలు, ప్రోటోకాల్ గాలికి పక్కన పెట్టిన అధికారులు మిత్రపక్షం, పనులు పూర్తి కాకముందే విక్టరీ పార్కును ప్రారంభం, జనసేన నేతలను తక్కువ చేసి చూస్తున్నారు అంటూ ఆ పార్టీకి నుంచి విమర్శలు. ఇవి మనం చూసుకోవచ్చు. నేను అక్కడ నుంచి కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేశాను. వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ చూడండి, కొంతమంది నాయకులు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి కార్గిల్ పార్క్ ఓపెనింగ్ లో జనసేన పార్టీ వ్యక్తులు లేకపోవడం చాలా అవమానంగా భావిస్తున్నాం. దయచేసి కూటమిలో భాగస్వాములు అయిన ఉన్నాం కాబట్టి ఇలా చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. శ్రీకాకుళంలో నిధుల నుండి సుమారు 2 కోట్ల రూపాయలు వెచ్చించి మన ప్రీతం నాయకులు ఇలా ఉన్నాయి. మొత్తానికి అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇదిగోండి, రాజకీయం చూడాల్సిందేనా, నిధులు చూడావి, ప్రారంభోత్సవాలు టీడీపీ నేతలవి. జిల్లా, ఇది సాక్షిలో వచ్చినటువంటిది. నిధులు సుడావి, ప్రారంభోత్సవాలు టీడీపీ నేతలవి. జిల్లా కేంద్రాల్లో కార్గిల్ పార్క్, రామలక్ష్మణ నుంచి పెదపాడు రోడ్డు పనులు ప్రారంభం, కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలతో ప్రారంభించిన వైన్యం, సుడా చైర్మన్ కు లేని ప్రారంభోత్సవంపై మండిపడుతున్నటువంటి జనసేన శ్రేణులు అట. ఇగోండి, సర్దుకుపోవాల్సిందేనా అనేటువంటిది ఇంకొక వార్తలో, ఇంకొక పత్రికలో వచ్చినటువంటిది. ఇక్కడ ఇది పరిస్థితి. ఇక్కడ ఈయన ఎవరు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆయన, ఒకసారి రైట్ ఈయన కొరకాని రవికుమార్ గారు, సుడా చైర్మన్ గా కూడా ఆయన ఉన్నారు. ఆయనని ఆహ్వానించకపోగా, ఆయన లేనటువంటి టైంలో ఏదో అర్జెంటుగా ఆయన వచ్చారు కాబట్టి చేసేయాలి అనేటువంటి దాంతో, ఎందుకంటే రెగ్యులర్ గానే శ్రీకాకుళానికి కేంద్ర మంత్రి గారు వస్తానే ఉంటున్నారు, రెగ్యులర్ గా ఆయన మానిటరింగ్ చేసుకుంటానే ఉంటున్నారు. అనేక తఫాలుగా అక్కడ టైం ఉంది, ఎందుకంటే పనులు కూడా పూర్తి అవ్వాల, అయినా కూడా ప్రారంభోత్సవం చేసేయాలి. ఇది దీంతోనే ఉందా అంటే లేదు. మిగతా వాటిల్లో కూడా ఇదే తీరు. ఆయన ఏ కార్యక్రమం అయినా చేయనివ్వండి, ఆఖరికి సొంత డబ్బులు పెట్టి ఆయన ఏ వాటర్ ప్లాంటో ఇంకొకటో పెట్టినా కూడా దానిని కూడా వాళ్ళు వెళ్ళి ప్రారంభోత్సవాలు చేసేసి వాళ్ళ పేరు మీద ఓపెన్ చేసేసుకుంటున్నటువంటి పరిస్థితి. పేరుకి మాత్రం ఈయన డబ్బులు పెట్టి ఆయన చైర్మన్ గా ఆయన ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ముందు పెడుతుంటే, ప్రారంభోత్సవాలు మాత్రం వాళ్ళు వచ్చి చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అని జనసేన పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకులు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఎవరో వైఎస్ఆర్సీపీ వాళ్ళో లేదని ఇంకొకళ్ళు ఎవరో వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టారంటే అనుకోవచ్చు, కానీ కూటమిలో ఉన్న వాళ్లే ఇలా ఇబ్బంది పెట్టడం ఏంటయ్యా, ఇది ఎంతవరకు తగును? ఒక నాయకుడిగా ఎదుగుతున్నటువంటి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎంతో మందికి ప్రజాసేవ చేస్తూ కొన్ని లక్షల కోట్ల రూపాయలు వినియోగిస్తున్నటువంటి ఆయనని తగ్గించేటువంటి ప్రయత్నం, ఆయన కనిపించకుండా, ఆయనకి పేరు రాకుండా చేసేటువంటి కుట్ర ఎవరు చేస్తున్నారు అనేదే చాలా మందికి అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా చాలా వరకు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు 1 కాదు 2 కాదు, నేనే చాలా చూశాను. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, కొన్ని వందల మందికి ఆయన పెన్షన్ల రూపంలో, ఇంకొకటి రూపంలో, అసలు కొన్ని కుటుంబాలకి ఏదైనా ఆపద వచ్చిందంటే లక్షల రూపాయలు ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరి అలాంటి కొరకాని రవి గారికి కొరకరాని కొయ్యిగా వీళ్ళ మారిపోయారేమో అనిపించింది. ఎందుకు అదేంటో మరి అర్థం కావట్లేదు. సహజంగా వేరే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎదగకూడదని ఎవరైనా కోరుకుంటారు, కానీ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకుడు కూడా ఎదగకూడదు అనుకోవటం ఎంతవరకు కరెక్ట్, అదేంటో అర్థమే కావట్లేదు. అసలు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇంతమంది వలసలు వెళ్ళిపోయి హైదరాబాద్ వచ్చి ఇంకొక చోట ఎక్కడెక్కడికో వేరే ప్లేసులకు వెళ్ళిపోయి వాళ్ళు కూలి పనులు, నాలి పనులు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నటువంటి ఈ టైంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. అటు జనసేన పార్టీ ఒక మంచి సిద్ధాంతాలతో కొంతమంది నాయకులు వచ్చి
40 ఏళ్లలో ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఏ ప్రభుత్వం కూడా ఎవరూ చేయలేనటువంటిది శ్రీకాకుళానికి కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే మీరొక్కళ్ళే క్రెడిట్ తీసేసుకుందాం అనుకుంటే ఎలా చెప్పండి? ఇది ఎంతవరకు కరెక్ట్? 40 ఏళ్లలో మీరు చేయలేకపోయారు కదా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, జనసేన పార్టీ కలిసిన తర్వాత కదా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోడ్లు వేస్తున్నారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా దేశంలోనే అద్భుతమైనటువంటి మంత్రిగా ఆయన పేరు తీసుకొచ్చుకుంటున్నారు. అది కూడా కూటమికి వచ్చినట్టే కదా. అంటే మీ పక్క పార్టీ మీతో పాటు కలిసి మీ విజయానికి, మీకు కూటమి ఏర్పడడానికి కారణమైనటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఎదుగుదల మీకు నచ్చకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎదుగుదల నచ్చుతుందా? ఆలోచించుకోండి. ఇది ఎంతవరకు సమంజసం? అసలు ఇది ఏం పద్ధతి అనుకోవాలి.